వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్న వాళ్ళు వస్తున్నారు పైకి మీరేం ప్రొడక్షన్ ఎందుకు మీరు ఎవరిని అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖా రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కొనసాగుతా ఉన్నాయి ఇలా పోలింగ్ తేదీ కాబట్టి పొద్దుగాల 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ పోలింగ్ కొనసాగుతుంది అయితే కాంగ్రెస్ ఒక ఒక అభద్రతా భావం ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ గెలుస్తామా ఓడతామా అన్న భయంలో ఉన్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను బట్టి మనందరికి అర్థమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బతిమలాడుకున్న తీరు కానీ ఈ ఒక్క స్థానం మాకు వదిలిపెట్టండి అని చెప్పేసి బతిమలాడుకున్న తీరు కానీ జూబ్లీ హిల్స్ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన తీరు కానీ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక అభద్రతా భావం ఒక టెన్షన్లో మునిగిపోయి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా అర్థమైంది ఒకవేళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రేవంత్ రెడ్డి సీటు ఊడవెక్తారు రేవంత్ రెడ్డి పదవి తీసేస్తారు అన్న అంశాలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మొత్తం మీద అందరినీ మంత్రులను క్యాడర్ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందేమో ఒక ప్రణాళిక ప్రకారం ముందడికి పోలే ఒక వ్యూహం లేదు ఒక వ్యూహ రచన లేదు ఒక ప్రణాళిక లేదు దాని తర్వాత కూడా ఒక వ్యూహం లేదు కాకపోతే ఏదో నోటికి పని చెప్పుకుంటా ముందడికి పోయిన ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనివల్ల నవీన్ యాదవ్కు మైనస్ అవుతుందని చెప్పేసి నవీన్ యాదవ్ బాధపడుతున్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి అయితే ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే ఇలా పొద్దుగాలటి నుంచి ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి ఒక ఈ తెలంగాణలో ఎన్నికలంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ముగింపు జరుగుతుంది అసలు ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి కొట్లాడలకు కానీ ఎవరి మీద ఎవరు దాడి చేసుకోవడం కానీ ఇసొంటిది అంతే ఏముండదు అదంతా మనం పక్క రాష్ట్రం ఆంధ్రాలో లేకపోతే ఇంకో కొన్ని జాగాలలో మనం చూస్తాం ఈ లొల్లులు కొట్లాటలు ఎలక్షన్ల టైంలో అసలు కనబడే రేరు కానీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మాత్రం ఇదివరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కంటే కొంచెము వింతగా కనబడతా ఉన్నాయి బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేయడం బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడం ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం ఓటర్లను బెదిరియడం ఇగో ఇట్లాంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందడికి పోతా ఉన్నది పోలింగ్ బూతుల దగ్గర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యథేచ్ఛగా తిరుగుకుంటా ఓటర్లను ప్రలోభ పెట్టుకుంటా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసుకుంటా ముందడికి తిరుగుతా ఉన్నారు ఇగో ఇటువంటి వింత పరిస్థితి కనబడతా ఉన్నది జూబ్లీ హిల్స్ లోనైతే ఒక టెన్షన్ వాతావరణం కనబడతా ఉన్నది అటు బోరబండ కానీ ఇంకా కొన్ని షేక్పేట్ డివిజన్ కానీ కొన్ని జాగలల్లా కాంగ్రెస్ నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు దాదాపు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఓటర్లు మీకు పెన్షన్ కట్ చేస్తాం సన్న బియ్యం కట్ చేస్తాం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా ముచ్చట చెప్పిండో మీరు కారు పార్టీకి ఓటేస్తే బియ్యం కట్ చేస్తాము సన్న బియ్యం కట్ చేస్తాము ఇచ్చిన రేషన్ కార్డులు కట్ చేస్తాము మరి ఇచ్చిన ఎన్నో తెలియదు కానీ ఈ రేషన్ కార్డులు కట్ చేస్తాము లేకపోతే మహిళలకు ఫ్రీ బస్సు కట్ చేస్తామని చెప్పేసి ఎన్నికలలో ఏదైతే చెప్పుకుంటూ తిరిగిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మాటలు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అవే మాటలు లోకల్ కానీ నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులు ఆ పోలింగ్ బూత్ల దగ్గర తిరగడం ఏంది ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి మరి ఈసీ ఏం చేస్తూ ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉన్నది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు యథేచ్ఛగా ఇప్పుడు కూడా డబ్బులు పంచుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ చూడొచ్చు మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ హల్చల్ అని చెప్పేసి వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ 79 వద్ద హల్చల్ చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్న మట్టా దయానంద్ అని చెప్పేసి సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ హల్చల్ చేస్తా ఉన్నారు వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ 79 దగ్గర అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎవరు ఎక్కడికి తిరగద్దు ఎన్నికల కోడ్ అమలు ఉన్నదంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ కనబడద్దు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే ఓటర్లను ప్రభావితం చేసే గుర్తులు కానీ లేకపోతే ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమాలు కానీ ఏవి కొనసాగద్దు ఎలక్షన్ కోడ్ రూల్ అది కానీ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి మరి ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తా ఉన్నది చోద్యం చూస్తుందా ఏంది అర్థమైతలేదు కానీ మొత్తం మీద బోరబండలోని బూత్ నెంబర్ 337లో కాంగ్రెస్ను పోలిన గుర్తు సీరియల్ నెంబర్ 2 ఉన్న టీషర్ట్లను వేసుకొని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు మీద నుంచి రెండోది కాంగ్రెస్ ఉంటుంది ఫస్ట్ లెవెల్లో ఉంటుంది మూడోది బీఆర్ఎస్ ఉంటుంది ఇట్లా ఏదైతే నెంబర్ 2 అని చెప్పేసి మెన్షన్ చేసి కాంగ్రెస్కు ఏదైతే ఆ ఈవీఎం మిషన్లో ఉండే నెంబర్ 2
కాంగ్రెస్ గుర్తులను కాంగ్రెస్ రంగులను పోలిన టీషర్ట్లు వేసుకొని వాళ్ళు నెంబర్ 2 అని చెప్పేసి వెనుక రాసుకొని మరి ఏమంటారు ఆటల పోటీలలో టీషర్ట్లకు నెంబర్ ఇచ్చినట్టు మొత్తం మీద వీళ్ళు టీషర్ట్ల మీద నెంబర్ 2 అని రాసుకొని అక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తా ఉన్నారు. ఇది బోరబండలోని బూత్ నెంబర్ 337 దగ్గర. ఇక ఇంకొక దగ్గర జూబ్లీ హిల్స్లోని అన్ని పోలింగ్ బూత్ల దగ్గర సీరియల్ నెంబర్ 2తో అన్ని జూబ్లీ హిల్స్లో ఉన్న అన్ని పోలింగ్ బూత్లు, ఇంతకుముందు బోరబండ చూసినాం, కాకపోతే ఇప్పుడు అన్ని పోలింగ్ బూతులల్లో నెంబర్ 2 సీరియల్ నెంబర్ ఉన్న టీషర్ట్లు వేసుకొని కాంగ్రెస్ రంగులను పోలి ఉన్న టీషర్ట్లు వేసుకొని అక్కడ ఓటర్లను ప్రభావితం చేసుకుంటా ఓటర్లను ప్రలోభ పెట్టుకుంటా ముందడుగు పోతా ఉన్నారు. ఆయన ఇంకొకటి యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్యపెడుతున్న స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని చెప్పిన కదా. రెహమత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతోని హల్చల్ చేస్తా ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ అడిగిండ్రు, మీరు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడ, ఎందుకు నిలబడ్డారంటే నేను ఎమ్మెల్సీనే కాదని చెప్పుకుంటా ఉన్నాడు. అక్కడ డైరెక్ట్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పెత్తనం, మాకు అధికారం ఉంది, మేము ఉండవచ్చు, మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. దాదాపు బాబా ఫసీయుద్దీన్ కానీ ఆ బాబా ఫసీయుద్దీన్ అనుచరులు కానీ బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు పొద్దుగాలనే బీజేవైఎం కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పని వాళ్ళు స్వజావుగా చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళ మీద కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. మరి ఏంది ఒక దాడి వాతావరణం క్రియేట్ చేస్తారా, ఒక అశాంతియుతమైన వాతావరణం క్రియేట్ చేస్తారు అక్కడ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. ఇంకా ఇంకొకటి పోలింగ్ బూత్ కాడకు పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అల్చల్ చేస్తా ఉన్నాడు. ఓటర్లను మభ్యపెట్టుకుంటా కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుకుంటా బూత్ కాడ తిరుగుతా ఉన్నారు. అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎట్లా తిరుగుతారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉన్నది? పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నది అక్కడ? అసలు ఎన్నికల కోడ్ ఎందుకు పెట్టిండ్రు? పని లేక పెట్టిరా ఎన్నికల కోడ్? మరి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించుకుంటాం ముందడికి పోతామనంటే ఇక ఎన్నికలు పెట్టే ఏం లాభం చెప్పుండ్రి? వీళ్ళందరికీ అంత భయం ఎందుకు పట్టుకున్నది? ఏవో సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి, మరి అవన్నీ నిజమేనా? బై ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు క్రియేట్ చేసిందా? ఎట్ల పరిస్థితులలో వాళ్ళు గెలవాలి అని చెప్పేసి ఎటువంటి పనులు చేయకూడదో అటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బాబా ఫసీయుద్దీన్ రౌడీలాగా మా కార్యకర్తలపై దాడి చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోలీసుల పైన ధ్వజమెత్తిండ్రు. అందరికీ మీరు ఒకేలాగానే వ్యవహరించుండ్రి, ఎవరికి సపోర్ట్ చేయొద్దు, మీ డ్యూటీని మీరు నిర్వర్తించుండ్రి. అటు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తా ఉన్నారు? ఇటు మాకు సపోర్ట్ చేయొద్దు, అటు వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు. మీరు ఎన్నికల కోడ్ ఏవైతే రూల్స్ ఉంటాయో రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రూల్స్ను పాటించండి, అంతే సరిపోతుంది. బాబా ఫసీయుద్దీన్కి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేస్తే పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నదట. అక్కడ దాడి చేయాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది? ఇక్కడ ఎలక్షన్లలో చూపెట్టుకోండి, ప్రజలను బతలాడాల్సిన టైం మొన్న పొద్దుకడికే అయిపోయాయి. ఎన్నికల కోడ్ అయిపోయినా కూడా ఎన్నికల కోడ్కు సంబంధించి ఈ 2 రోజుల ముందుగాల ప్రచారం ముగుస్తుంది. రాత్రి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, మబ్బుల లేచి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్, అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత పోలీసుల పైన ఫైర్ అయినరు. పోలీసులు ఒకేలాగా వ్యవహరించుర్రు, ఇటు మాకు సపోర్ట్ చేయదు, అటు వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు, మీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ నివర్తించుండ్రు, ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద యథేచ్ఛగా నిన్న వంచిర్రు, మొన్న వంచిర్రు, చీరలు వంచిర్రు, పైసలు వంచిర్రు, అన్ని వంచిర్రు, అయిపోయింది. పోలింగ్ కేంద్రాల వద్ద డైరెక్ట్ ఓటు ఎవరేయడానికి పోతుర్రో వాళ్ళకు పైసలు చేతులు పెడతా ఉన్నారు. మరి అక్కడ పోలీసులు చూస్తలేరా, అధికారులు చూస్తలేరా, వాళ్ళ కళ్ళు కనబడతలేవా? ఏం చేస్తాన్రు? ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తాన్రు మీరు? డైరెక్ట్ ప్రశ్నించిండ్రు కదా. ఓ యువకుడు, ఓ ఓటరు, జూబ్లీ హిల్స్ ఓటరు డైరెక్ట్ గూగుల్లోనే చేసి పడేసిండు. వాళ్ళకట పైసలు ఇచ్చేది మిషన్లు ఉన్నాయట. ఈ మన కరెంటు బిల్లులు కట్టితే మిషన్లు వస్తాయి, రిసిప్ట్ వస్తుంది కదా. కరెంటు బిల్లులు కొట్టుకోపోగా గట్లనే ఓటర్ ఐడి నెంబర్ అందులో కొట్టగానే రిసిప్ట్ వస్తూ ఉన్నది. ఆ రిసిప్ట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. 2500 రూపాయలు చేతులు పెడతా ఉన్నారు. వాళ్ళకి సపరేట్ మిషన్లు, చీకటి గదులకు దొరకపోయి పైసలు అప్పచెప్పుడు ఇట్లా నడిచింది నిన్న మొన్న. ఇవాళ ఎన్నికల టైం, ఎన్నికల వేళ, ఈ ఎన్నికలకు ఓట్లేస్తానికి పోయేటోళ్ళకు కూడా పైసలు ఇచ్చుకుంటా చేతులలో పైసలు పెట్టుకుంటా మభ్య పెడతా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇక చూడు, రెహమత్ నగర్ బూత్ నెంబర్ 156 వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు, చోద్యం చూస్తున్న అధికారులు, పోలీసులు. ఇక అభ్యర్థికి పోలింగ్ కేంద్రాలు తిరిగే హక్కు లేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అక్కడనే ఉంటాడు, రామచంద్ర నాయక్ అక్కడనే ఉంటాడు,
బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి ఏంది ఏం కథ అని చెప్పేసి ఏమేమి ఏర్పాట్లు చేసిరు, వీళ్ళు ఎట్లా చేసిరు అని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తిరగనీకి పోతే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఆ లొల్లికాడికి పోయినా కూడా పోలీసులు ఆమెను ఆపేసిండ్రు. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటంటూ మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాగంటి సునీత గోపీనాథ్ అని చెప్పేసి ఇక పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రూల్స్ అతిక్రమిస్తున్న కాంగ్రెస్ నేతలు పట్టించుకొని అధికారులు రహమత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్న బీర్ల ఐలయ్య, ఓట్లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉండడం ఏంటని విమర్శిస్తున్నాయి. ఇగో ఇంకొకటి ఏంటంటే ఒక ఓటర్ అన్న ఓటు వేయడానికి వచ్చిండు, వాళ్ళ అమ్మకు పెన్షన్ వస్తుందట, ఆ పెన్షన్ వస్తుంది అని చెప్పినందుకు ఆ పెన్షన్ కట్ చేస్తాం మీరు కాంగ్రెస్కు ఓటు వేయకపోతే అని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారట, వాళ్ళ అమ్మని బెదిరిస్తూ ఉన్నారట. ఆ ఓటరు బాజాబ్తా బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎవరిది కట్ చేయడానికి? ఎందుకు కట్ చేస్తారు? మీకు ఏం రైట్ ఉందని మీరు కట్ చేస్తారు? ప్రభుత్వ పథకాలు ఒక్కరికి ఇద్దరికి కడి చేయడానికి లేదు, అవి కొనసాగాల్సిందే. మీరు ఆఫ్ చేసినట్టు కొన్ని పథకాలు మళ్ళీ ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కొనసాగించిన అన్ని పథకాలను నేను కొనసాగిస్తున్నా అని చెప్పేసి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. ఇక ఇది ఇంకొకటి, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎక్కడ? సిద్ధార్థ నగర్ బూత్ 120 వద్ద కాన్వాయ్తో పర్యటిస్తూ ఉన్నాడు బట్టి విక్రమార్క. ఈ కథ మొత్తం మీద జూబ్లీ హిల్స్ లో ఒక టెన్షన్ వాతావరణం ఉన్నది. రైట్, ఇంకొక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 11 గంటల వరకు 20.76% ఓటింగ్ నమోదైంది. ఈ ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఓటర్లకు మీరు ఏ అభ్యర్థికి ఓటేస్తారో మీ ఇష్టం, మీరు ఏ పార్టీని ఎన్నుకుంటారో మీ ఇష్టం, కానీ మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు కావాలి. ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా, ఎటువంటి అనుచితాలకు తలొగ్గకుండా కంపల్సరీ మీరు మీ ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళుర్రి, మీ ఓటు హక్కును వినియోగించుకోర్రి. ఇలా జూబ్లీ హిల్స్ ప్రజల గెలుపు మాత్రమే కాదు, యావత్తు తెలంగాణ సమాజం ఎదురు చూస్తా ఉన్నది జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద. జూబ్లీ హిల్స్ ప్రజల తీర్పు యావత్తు తెలంగాణ ప్రజల తీర్పుగా భావిస్తా ఉన్నారు ఇలా తెలంగాణ ప్రజలు. కాబట్టి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది ఇంకో బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. జూబ్లీ హిల్స్ లో పోలింగ్ బూత్ల వద్ద తిరుగుతున్న నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మరిగినట్టు మొత్తం మీద ప్రలోభ పెట్టాల్సిన వాళ్ళని ప్రలోభ పెట్టిండ్రు, అయిపోయింది, అక్కడ తిరుగుతా ఉన్నారు. సరే, ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ స్పందించింది, ఈసీ సీరియస్ అయినరు, బీర్ల ఐలయ్య మీద రామచంద్ర నాయక్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూతుల దగ్గర తిరుగుడైంది, ఎన్నికల టైంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసుడైంది. మొత్తం మీద జూబ్లీస్ లో మాత్రం ప్రశాంతంగా మాత్రం ఓట్ల ప్రక్రియ కొనసాగుతలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయడం కాంగ్రెస్ నాయకులు, అటు ఒకవైపు బీజేవైఎం కార్యకర్తల మీద దాడి చేయడం కాంగ్రెస్ నాయకులు. మరి ఈ దాడి దేన్ని సూచిస్తా ఉన్నది అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను సూచిస్తా ఉన్నది. ప్రచారంలో ఆ విధంగానే దాడి చేయకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మాటల దాడి చేసిండ్రు. ప్రచారంలో కూడా ఇలా ఓట్ల రోజు కూడా ఎన్నికల టైంలో కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, మీరు కారు పార్టీకి ఓటేస్తే అవి కట్ చేస్తాం ఇవి కట్ చేస్తాం, లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవి కట్ చేస్తాం అవి కట్ చేస్తాం అని చెప్పేసి ఆ విజువల్స్ అన్ని నేను మాట్లాడి అయిపోయిన తర్వాత ఆ విజువల్స్ అన్ని ప్లే అవుతాయి. రైట్, జూబ్లీ హిల్స్ పరిస్థితి ఇది. మొత్తం మీద దొంగ ఓట్ల ఐడి కార్డులతోని కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది బీఆర్ఎస్ నాయకులతో పాటు. మొత్తం మీద మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది రేపు చూద్దాం. కాకపోతే పోలీసులు మాత్రం ఒకపక్షంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఒకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏం కనబడ్డా కూడా చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపిస్తా ఉన్నారు. ఏం
అది ఏమో అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు రమ్మను చూపిరాదు ఏముందని క్యాండిడేట్ ఫోటో ఉందా ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యూన్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావుకు కారణమైన బాబా కూడా అదే కదా, ధనమాలనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు సపోర్ట్ చేస్తే కదా అట్లా చేసింది. రౌడీ షీట్ని సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరైనా? లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఏందండి ఇదాన్ని? ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. రే బాబు ఆ టీషర్ట్లు తీయండి. టీషర్ట్లు ఏందిరా బాయ్ మీరు? తీయ టీషర్ట్ ఏం అడ్వర్టైజ్మెంట్? సీరియల్ నెంబర్ 2 పెట్టి ముందేమో అది కాంగ్రెస్ సింబల్ పెట్టుకుంటా. ఏందిరా బాబు ఆ టీషర్ట్ది? ఏయ్ తమ్మి ఏయ్ नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखा हुआ है पूरा। ये चाहिए इलेक्शन। కాళ్ళు కింద అనుకో నడవని కాదు నేను ఆటో ఆల్రెడీ వచ్చేసాను. ఇంకో పని తెప్పిస్తున్నా. అక్కడ నాన్ లోకల్స్ ఉండదు కదా బేసిక్గా. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త. నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. రోడ్ మీద ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి, మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు?
ఓటు వేయడానికి ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి, మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాధ్యత చూపిస్తే మీరు చూపించండి, చెప్పండి. రికార్డ్ ఎందుకు తీసేస్తా అండి, చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు తీసేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా, మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు? ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి, చెప్పండి మరి. అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు రమ్మను చూపియరా? అది ఏముందని మీరు క్యాండిడేట్ ఫోటో ఉందా? ఎందుకు బాగా కలుగుతుంది? ఓటర్స్ ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా మదర్ ఉన్నారు మేడం, పింఛన్ వస్తుంది. మా మదర్కి ఏమంటున్నారంటే మీ పింఛన్ ఆపేస్తాము మీరు ఇలా 2 నెంబర్కి 2వ నెంబర్ బటన్కి నొక్కకపోతే అని అలా బెదిరించి ఓట్లు వేపిస్తున్నారు. ఇది తప్పు. వాళ్ళు ఏమైనా కావాలంటే మేము డెవలప్ చేస్తాం, ఏదైనా చేస్తామని చెప్పి అలా చెప్పుకొని చేసుకుంటే వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్న? వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్? ఎందుకు మీరు ఎవరిని తీయాలి తీ పోలీస్ బ్రదర్స్ అట్లా చూడొచ్చా? వచ్చి ఆపాలి కదా, కొట్టి పంపించేస్తారా? ఎలగొట్టి మీరు చేస్తేనేమో కరెక్ట్, యువతలాలు చేస్తే తప్పు. కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ? వాళ్ళ మనిషే కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఇంతవరకు వచ్చి గొడవాడింది. ఒక రౌడీని తీసుకొచ్చి జనాలను కొట్టించుకొని ఎంత తప్పు ఇది? ఎన్ని మీ గోపాలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? మనిషి అడిగి వేస్తాడంటే పారిపోయేవాళ్ళు ఆల్రెడీ. నేను కూడా ఎన్ని రోజులు కాముకోండి, ఎందుకంటే గొడవలు బాగోవని. అలసిగా తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా.